సో అన్న ఏంది మరి ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఇంత గందరగోళం జరుగుతున్నది? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళే తెచ్చిన ఇష్యూ ఇది. హ్మ్. వాళ్ళు చెప్పడం అయితే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పోర్ట్రేట్ చేస్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వమే మరి. ఒకసారి బఫర్ జోన్ అంటారు, ఒకసారి ఇల్లీగల్‌గా కన్‌స్ట్రక్షన్ అంటారు, ఒకసారేమో గాంధీ సరోవర్ అంటారు. సో, అన్నెసెసరీ కాన్‌ఫ్లిక్ట్స్ వాళ్ళే తెస్తున్నారు. సో, అది ఏదో మాకు ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయంటే కాదు. అధికారికంగానే గవర్నమెంట్ నోటీసులనేసి అట్లొస్తున్నాయి. అండ్ ఆర్‌డీఓ గారు మొన్న వీడియోలో చెప్పిన దాని ప్రకారం ఒక మాట మాట్లాడతారు. సో, అధికారుల నుంచే ప్రాపర్ ఇన్ఫో లేదు. ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తున్నారు. సో, దాని నుంచి అన్నెసెసరీగా కామన్ మ్యాన్‌కి ఇబ్బంది. బెదురుకోవడం అవుతుంది. సో మరి ఈ ఈ ఈ విషయాలన్నిటి దృష్ట్యా మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్‌కే గాని, లేదంటే రాజకీయ నాయకులకే గాని? అదే డెవలప్‌మెంట్ అనేది డిస్ట్రక్షన్ తోటే వద్దు. డెవలప్‌మెంట్ అనేది డిస్ట్రక్షన్స్ లేకుండా చేసుకోమనండి. బ్యాక్ సైడ్ ఎనకాల ల్యాండ్ మొత్తం ఉంది. సో, అక్కడ మొత్తం డెవలప్‌మెంట్ చేసుకోమనండి. మనకి ఇక్కడ ఒక్కటే దగ్గర కాదు కదా! గవర్నమెంట్ ల్యాండ్ చాలా ప్లేసెస్‌లో ఉంది. అక్కడ చేసుకోమనండి. స్టిల్ గాంధీ విగ్రహంకైతే ఎనకాల ల్యాండ్ చాలా సరిపోతుంది. ఇది డిమాలిషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు.